చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మూడు మన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. కానీ తెలుగు సినిమా అనగానే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఇలా వచ్చేసే ముందు తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్. ఎందుకంటే తెలుగు సినిమా అంటేనే ఒక ఎమోషన్ అనమాట. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, వారణాసి మూవీ నుంచి ఆ చిన్న మహేష్ బాబు గారి గ్లిమ్స్ రాగానే మైండ్ పోయింది. అసలు అది మైండ్లో నుంచే పోవట్లేదు. అంటే ఈ దెబ్బతో అవతారు కూడా జై బాబు అనాల్సిందే, అలా ఉందన్నమాట అది ఆల్మోస్ట్. అంటే తెలుగు సినిమా అనగానే గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే తెలుగు సినిమా అనగానే ప్రపంచంలో మనం ఏ మూలకు వెళ్ళినా నేను తెలుగునిరా అని ధైర్యంగా చెప్పుకునేలా చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారండి. ఆయనకి నాన్ స్టాప్గా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు. అంటే అంత పెద్ద ఈవెంట్లో చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెలు. అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆ విషయంలో మాత్రం. అదొక్కటే కాదు, ఈ ప్రేమ అంటే సినిమా కంటే ముందు మీకు అసలు సుమ అంటే ఏంటో చెప్తాను మీకు. అసలు జనరల్గా మీరు సుకుమార్ యూనివర్సు, లోకేష్ కనకరాజు యూనివర్సు, సుజిత్ యూనివర్సు ఇవన్నీ చూసుంటారు కదా. కానీ సుమ యూనివర్స్ అనేది వీటన్నిటికంటే పెద్దది. ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ముందు సినిమాకి తర్వాత వచ్చే సినిమాకి మధ్య ఒక లింక్ ఉంటే దాన్ని యూనివర్స్ అంటారు కదా. కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమ గారి యాంకరింగ్కి మధ్య ఒక లింక్ ఉంటుంది, దాన్నే సుమ యూనివర్స్ అంటారు. అందుకే ఆ యూనివర్సే అన్నిటికంటే పెద్దదనమాట. అసలు సుమ అనే పేరులోనే ఉంది. ఎస్ అంటే సక్సెస్ఫుల్గా, యు అంటే అల్టిమేట్గా, ఎం అంటే మీనింగ్ఫుల్గా, ఏ అంటే యాంకరింగ్ చేసేదే మన సుమ గారు. మామూలు విషయం కాదు. అంటే జనరల్గా ఒక తెలుగువాడిగా పుట్టి ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళ చేత మనవాడరా అనిపించుకున్న అల్లు అర్జున్ గారు ఎంత గ్రేటో, ఒక కేరళ అమ్మాయిగా పుట్టి తెలుగు వాళ్ళందరి చేత మన అమ్మాయిరా అనిపించుకున్న సుమగారు కూడా అంతే గ్రేట్ అబ్బా. అంటే తను ఒక కూతురుగా వాళ్ళ అమ్మను బాగా చూసుకుంటూ, ఒక భార్యగా తన భర్తను బాగా చూసుకుంటూ, అలాగే ఒక తల్లిగా తన కొడుకు కూతుర్ని బాగా చూసుకుంటూ, ఒక యాంకర్గా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ బాగా చూసుకుంటుందంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఆవిడకి నేను అంత పెద్ద ఫ్యాన్ అనమాట. నేను సుమగారికి, నేను సినిమాల్లో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని, కానీ టీవీలో నాకు బాగా ఇష్టమైన యాంకర్ సుమగారు. నేను ఆవిడకి